ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే 2 రకాల స్నాక్ రెసిపీస్ అండి. హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ కోసం ఏదోటి చేసి పెడతా ఉండాలి కదండీ! బయట నుంచి కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయటేంటంటే వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్‌నే మళ్ళీ రీయూజ్ చేస్తా ఉంటారండి. అది హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. మనమే కొంచెం ఓపికతో ఇలా ఇంట్లో ఏదోటి చేసి పెట్టుకుంటే మనకి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాకపోతే అన్ని రోజులు కూడా ఉంచరండి పిల్లలు. అంత బావుంటాయి మరి టేస్ట్. ఇంక లేట్ చేయకుండా మురుకులు, అలానే జంతికలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ముందుగా పావు కప్పు వరకు గుల్ల శనగపప్పు మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉండాలండి. తర్వాత పిండి కలుపుకోవడానికి ఒక పళ్ళెం తీసుకొని దానిలో జల్లెడ పెట్టుకొని బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్‌ని మనం జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఏ కప్‌తో అయితే మీరు శనగపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండేనండి. బియ్యం మిల్లు పట్టించుకున్నా పర్వాలేదు. లేదా మనకి బయట బియ్యం పిండి దొరికేస్తుంది కదండీ! దాంతో అన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మురుకులైనా, జంతికలైనా సరే. తర్వాత 1 స్పూన్ వరకు వాము యాడ్ చేసుకోవాలండి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు. అలానే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో కారం. దానితో పాటే 3-4 స్పూన్స్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వులు యాడ్ చేయడం వల్ల మనం జంతికలు తినేటప్పుడు అక్కడక్కడ నువ్వులు తగిలి ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. ట్రై చేసేయండి. నువ్వులు యాడ్ చేసిన తర్వాత ఈ పౌడర్స్ అన్నీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత బాగా మరిగించుకున్న వాటర్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా స్పూన్‌తో కలుపుకోవాలి. పిండి తడి పొడిగా కలుపుకోవాలండి. మీరు ఒకేసారి ఎక్కువ వాటర్ మాత్రం వెయ్యొద్దు. జారొచ్చేస్తుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి కొంచెం తడి పొడిగా కలుపుకున్నాం కదా! ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని పిండి మనం ముట్టుకునే హీటుకొచ్చేంత వరకు చల్లారనివ్వండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది బాగా ఉక్కి జంతికలు క్రిస్పీగా వస్తాయి. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. ఇలా మనం ముట్టుకునే వేడికొచ్చిన తర్వాత పిండిని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత జంతికలు వేసే ముందే జంతికల గొట్టానికి అలానే జంతికల ప్లేటుకి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత రోల్‌లాగా ప్రిపేర్ చేసుకొని జాగ్రత్తగా పిండిని దానిలో వేసుకోవాలి. జంతికల గొట్టంలో పిండి వేసిన తర్వాత ఇలా పైన బటన్ నొక్కితే ఈ హ్యాండిల్ అనేది ఇలా పైకొచ్చేస్తుందండి. తర్వాత జాగ్రత్తగా జంతికల గొట్టానికి ఫిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గన్‌లాగా ప్రెస్ చేస్తే మనకి పిండి అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు జంతికల గొట్టం తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది ట్రై చేయండి. చాలా యూజ్ అవుతది. జంతికల గొట్టంలో పిండి పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ పిండి మీద మూత పెట్టేసుకోవాలండి. పిండి అనేది డ్రై అయితే జంతికలు అనేది సరిగా రావు. తర్వాత ఇలా బటర్ పేపర్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా జంతికలను వేసుకోవాలి. వాయికి ఎన్ని పడతాయో అన్ని జంతికలు మాత్రమే జాగ్రత్తగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. మీరు ఇలా బటర్ పేపర్ మీద అయినా వేసుకోవచ్చు. లేదా చిన్ని చిన్ని ప్లేట్లలో అయినా వేసుకుని ఆయిల్‌లో వదులుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా జంతికలు ఆయిల్‌లో కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈజీగా ఉంటుందండి. ఇలా జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గారెలు ప్రిపేర్ చేస్తాం కదా! ఆ టైప్‌లో ఇలా జాగ్రత్తగా జంతికలను తీసుకొని వీటిని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టి జంతికలను వేసుకోవాలి. పెనానికి ఎన్ని సరిపోతున్నాయో అన్నే వేసుకోవాలండి. ఎక్కువ వేసేసినా కూడా అవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. కొన్ని అయితే సరిగ్గా ఫ్రై కూడా అవ్వవు. కాబట్టి పెనానికి ఎన్ని పడతాయో అన్నే వేసుకోండి. ఇక్కడ మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టలేదనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి జంతికలు. లోపల అనేది సరిగ్గా ఉడకవు. డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత అవి మనకి క్రిస్పీగా అవ్వవండి. లేదా ఆయిల్ మరగకుండా మీరు స్టవ్ లోలో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు అయితే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయాయి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే జంతికలు. టేస్ట్ అయితే భలే వచ్చేయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు. మురుకుల ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. మురుకులకి జంతికలకి డిఫరెన్స్ ఏంటంటే పిండి అనేది సేమ్ క్వాంటిటీ అండి. కాకపోతే మురుకులకి శనగపిండి తీసుకుంటాము, జంతికలకి శనగపప్పు తీసుకుంటాము.
మురుకుల కోసం ఇక్కడ 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. అదే కప్పుతో పావు కప్పు వరకు శనగపిండి కూడా తీసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే మురుకులు మంచి టేస్ట్ రావడం కోసం 3-4 స్పూన్స్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే మంచి కలర్ రావడం కోసం పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు వాము కూడా యాడ్ చేసుకొని ఈ పౌడర్స్ అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత బాగా మరుగుతున్న వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా స్పూన్‌తో కలుపుకోవాలి. పిండి అనేది తడి పొడిగా కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ అస్సలు వేయొద్దు. చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా పిండి తడి పొడిగా కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పిండి అనేది బాగా ఉక్కుతుంది. తర్వాత పిండి మనం ముట్టుకునే వేడికి వచ్చిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా. అవసరమైతే మధ్య మధ్యలో లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిలోంచి కొద్దిగా పిండిని తీసుకొని జంతికల గొట్టంలో వేసుకోవాలి. రిమైనింగ్ పిండి మీద మూత పెట్టేసుకోవాలి. జంతికల గొట్టంలో పిండి వేసే ముందే ఇలా మురుకుల ఫ్రేమ్‌కి అలానే జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకొని రోల్‌లాగా ప్రిపేర్ చేసుకున్న పిండిని జాగ్రత్తగా జంతికల గొట్టంలో వేసుకోవాలి. తర్వాత ఇలా బటర్ పేపర్ మీద మురుకుల్లాగా వేసుకోవాలి. బటర్ పేపర్ ప్లేస్‌లో మీరు ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చండి. మనకి కాటన్ శారీస్‌కి వస్తూ ఉంటాయి కదా! అలాంటి కవర్ మీదన్నా మురుకుల్ని వేసుకోవచ్చు. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకుల్ని చేత్తో జాగ్రత్తగా తీసుకోవాలి. మనం గారెలు తీస్తూ ఉంటాం కదా! ఆ మాదిరిగా జాగ్రత్తగా ఆయిల్‌లో వేసుకోవడమే. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి వీటిని వేసుకోవాలి. పెనానికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి. వేసిన వెంటనే కదిపేయకూడదండి. అలా కదిపేస్తే ముక్కలైపోతాయి. అవి కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. ఇవి త్వరగానే వేగిపోతాయండి. స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుందండి. లోపల అనేది సరిగా ఉడకదు. లేదా స్టవ్ సిమ్‌లో పెట్టి వీటిని ఫ్రై చేస్తే ఆయిల్ అనేది త్వరగా పీల్చేసుకుంటుంది. అస్సలు బాగుండదు. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. అంతేనండి. రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే జంతికలు, అలానే మురుకులు. చాలా ఈజీ కదా ప్రిపేర్ చేసుకోవడం. మరి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.